వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జీలుగుమిల్లి జామాయిల్ అటవీని దోచుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలంటున్న గ్రామస్తులు. లోక్ నాయక్ జయప్రకాష్ నాయక్ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం ప్రారంభించిన ఎస్ఐ జబీర్. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ, జంగారెడ్డిగూడెంలో గోడ పత్రికలు ఆవిష్కరణ, పాల్గొన్న మచిలీపట్నం పరిశీలకులు జట్టి గురునాథరావు. ఈ నెల 22వ తేదీ నుంచి మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రారంభం కానున్న కార్తీక మాసోత్సవాలు కరపత్రాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు, పాల్గొన్న బార్ అసోసియేషన్ సభ్యులు. జంగారెడ్డిగూడెం పట్టణంలో జట్టి గురునాథరావు కార్యాలయం వద్ద కోటి సంతకాల గోడ పత్రికలను ఆవిష్కరించారు. మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చింతలపూడి ఏఎంసీ మాజీ చైర్మన్ జగ్గవరపు జానకిరెడ్డి, బొడ్డు వెంకటేశ్వరరావు, ముసునూరి వెంకటేశ్వరరావు, జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తదితరులు హాజరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల పోస్టర్ ను విడుదల చేసినట్లు జట్టి గురునాథరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొని పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ 4 మండలాల అధ్యక్షులు, పార్టీ పెద్దలు, రాష్ట్ర, జిల్లా స్థాయి పదవులు కలిగిన నాయకులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర కుమార్, పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కర్పూరం గుప్తా, బీవీఆర్ చౌదరి, చింతలపూడి పట్టణ అధ్యక్షులు కొప్పుల నాగు, లింగపాలెం మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు అన్నపునేని శాంతారావు, చింతలపూడి నుండి బత్తుల శ్రీనివాస్, జంగారెడ్డిగూడెం మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు మల్లిడి బాబీ, కొనకల ప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, పట్టణ మాజీ అధ్యక్షులు కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు, కౌన్సిలర్స్ నేకూరి కిషోర్, ఐజీ ఉగ్గం ప్రసాద్, లోకారపు వెంకటేశ్వరరావు, జంగారెడ్డిగూడెం మండలం ఎంపీపీ కొదమ జ్యోతి, మండల వైస్ ఎంపీపీ నరెట్ల బుజ్జిబాబు, జిల్లా యూత్ కార్యదర్శి మొహమ్మద్ షరీఫ్, మండల యూత్ అధ్యక్షులు గంజి వినోద్, మండల మహిళా అధ్యక్షురాలు గోలి వెంకటరత్నం, మండల బీసీసీఎల్ అధ్యక్షులు కొయ్యాల ఇలాదర్ రెడ్డి, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు సిర్రా రాజేష్ తదితరులు పాల్గొన్నారు. జట్టి గురునాథరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారని, ప్రతి పేదవానికి వైద్యం అందాలని ఆయన కోరిక మేరకు వీటిని నిర్మించ తలపెట్టారని అన్నారు. కొన్ని ప్రారంభ దశలో, మరికొన్ని నిర్మాణ దశలో, మరికొన్ని ఫౌండేషన్ స్థాయిలో ఉన్నాయని తెలిపారు. ప్రతి కాలేజ్ కి కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారని తెలిపారు. వీటిని కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలనే నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని, వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణతో ఉద్యమ బాట పట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు చైతన్యవంతులై ఉద్యమానికి బాసటగా నిలవాలని ఆయన కోరారు. 17 మెడికల్ కాలేజీలు ఇక్కడ అనుమతి పొంది పేద ప్రజలకి, పేద విద్యార్థులకు కూడా వెసులుబాటుగా ఉండే విధంగా తీసుకొస్తే సుమారు 10 కాలేజీల పైన స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. కొన్ని కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ పరిస్థితిలో గత 16 నెలలుగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏ కార్యక్రమం దాని నిర్మాణం చేపట్టకపోగా తిరిగి ఆ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలని ఒక కుట్రపూరితంగా వ్యవహరించడంపై జగన్మోహన్ రెడ్డి గారు మరి కోటి సంతకాలు కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 60,000 మందితో సంతకాలు పెట్టించి ఆ సంతకాలని గవర్నర్ గారికి అందజేయడమే పార్టీ ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా చాలా మందికి తెలుసు, మనకి గవర్నమెంట్ కాలేజీలకి, గవర్నమెంట్ హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కి తేడా, అలాగే ప్రభుత్వ కళాశాలకి, ప్రైవేట్ కళాశాలకు తేడా కూడా అందరూ తెలుసు మనకి. ప్రభుత్వ కళాశాలలు గానీ, ప్రభుత్వ హాస్పిటల్ గానీ లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో పనిచేస్తాయి. అదే ప్రైవేటు కాలేజీలు గానీ, ప్రైవేట్ హాస్పిటల్ గానీ, ఏదైనా ప్రైవేట్ సంస్థ వాళ్ళ లాభార్జన కోసం పనిచేస్తే ప్రజల తాలూకా మరి ఆస్తిని, చాలా మంది రోగాల బారిన పడిన ప్రజలు ఈ ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్స పొందితే ఏ రకంగా వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి మనందరూ కలర్ చూస్తున్నాం. వీటిని దృష్టిని పెట్టుకుని మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి, ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి, అలాగే అటు అనుబంధంగా హాస్పిటల్ తీసుకొచ్చి ఆయన ప్రజలకు సేవ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే, వీళ్ళు కూటమి ప్రభుత్వం 16 నెలల్లో కూడా వాళ్ళ ప్రైవేట్ గా ఇచ్చి వాటిని అమ్ముకునే పరిస్థితిని ఈ రోజు తీసుకొచ్చి పేద ప్రజలకి ఇబ్బంది పెట్టే కార్యక్రమానికి అందరం కూడా పెద్ద ఎత్తున నిరసన తెలిసే కార్యక్రమాన్ని రోజు మనం స్టార్ట్ చేసాం. ఈ రోజున పోస్ట్ రిలీజ్ కార్యక్రమం చింతలపూడి నియోజకవర్గంలో ఉన్న 4 మండల అధ్యక్షులు, అలాగే 2 పట్టణ అధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్ జానక్ గారు, అలాగే పెద్దలు వెంకటేశ్వర
వెంకటేశ్వర ఇంకా మిగిలిన పెద్దలందరూ కలిపి జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు అందరం కలిపి ఇక్కడ ఈ రోజున పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన ఇన్ఛార్జి విజయరాజు గారికి కొద్దిగా అస్వస్థత కారణంగా ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మేము అందరం కలిపి భుజాల మీద తీసుకుని సక్సెస్ చేస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాం. జంగారెడ్డిగూడెం మున్సిపల్ వర్కర్స్ సిఐటియు మాజీ అధ్యక్షులు బి సోమయ్య నాయకత్వంలో ఐఎఫ్టియులో చేరుతున్న సందర్భంగా రేలంగి నాగరాజు అధ్యక్షతన ధర్మన్న స్మారక భవనంలో శనివారం జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సిఐటియు మాజీ జిల్లా అధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ ఐఎఫ్టియు కార్మిక వర్గం నిజాయితీగా పోరాటం చేస్తుందని, అటువంటి సంఘంలో చేరాలని ఈ నెల 8న 600 మంది ఏలూరు మున్సిపల్ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారస్తులు, హమాలీ వర్కర్స్ మొత్తం 800 మంది ఐఎఫ్టియులో చేరారని, ఇప్పుడు జంగారెడ్డిగూడెంలో ఉన్న 60 మంది మున్సిపల్ కార్మికులు ఐఎఫ్టియులో చేరుతున్నారని ప్రకటించారు. ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు ఐఎఫ్టియులో చేరడాన్ని ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ మాట్లాడుతూ కార్మికుల కారణంగానే పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని తెలిపారు. ఈ జనరల్ బాడీలో ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఎర్రా శ్రీనివాసరావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కారం రాఘవ, న్యాయవాదులు యు యేసుబాబు, బి శ్యామ్, ఏఐకేఎంఎస్ నాయకులు భూషణం, పివైఎల్ నాయకులు కెచ్చల పోతిరెడ్డి, తగరం బాబురావు, పిఓడబ్ల్యూ నాయకులు ఎం లక్ష్మి, కె రామలక్ష్మి, అంగన్వాడీ యూనియన్ నాయకులు రాణి, కొమరం మారమ్మ పాల్గొన్నారు. గత 25 సంవత్సరాలుగా సిఐటియు అనుబంధంగా ఉన్న కార్మిక వర్గం సిఐటియు ఏకపక్ష నియంతృత్వ విధానాలకు నిరసనగా దాని నుండి బయటికి రావడం జరిగింది. ఈరోజు ఐఎఫ్టియు అనుబంధంగా పనిచేయాలని, ఐఎఫ్టితో భవిష్యత్తు కూడా కొనసాగాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఈరోజు జిల్లా అధ్యక్షులు రమణ గారు, జిల్లా కార్యదర్శి బద్దా వెంకట్రావు గారి నాయకత్వంలో జంగారెడ్డిగూడెనికి సంబంధించిన మున్సిపల్ కార్మికులందరూ కూడా 60 మంది కార్మికులు ఈరోజు రేలంగి నాగరాజు గారు, వెంకటేష్ గారు, లక్ష్మణ్ గారు, రాజు గారు, గొయ్యమ్మ గారు, మంగమ్మ గారు వగైరా నాయకత్వంలో ఈరోజు ఐఎఫ్టియు అనుబంధంగా చేరడం జరిగింది. భవిష్యత్తులో మరి జంగారెడ్డిగూడెం ప్రాంతంలో నిర్వహించే అన్ని ఉద్యమాల్లో ఐఎఫ్టితో అనుబంధంగా ఉండి పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం. జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్మికులు ఈరోజు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టిలో సోమయ్య గారి నాయకత్వంలో జాయిన్ అవడం రాష్ట్రంలో, దేశంలో కార్మికులపై, కష్టజీవులపై, ప్రధానంగా పునాది వర్గంపై, హక్కులపై, పన్నుల మీద దాడి చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానాల యొక్క పరిస్థితుల్లో విప్లవకర కార్మిక సంఘంలో మున్సిపల్ కార్మికులు ఇంటిలో చేరడం స్వాగతించవలసినటువంటి వారి యొక్క జాయినింగ్ ని స్వాగతిస్తున్నాం. వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం, వారికి ఉన్నటువంటి సమస్యల కోసం మిత్రులు స్వామి గారు చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంతో ఫెడరేషన్ ద్వారాగా చర్చలు జరిపి పరిష్కరించుకోవడం అనేది ఒక భాగం అయితే, స్థానికంగా వారికి ఉన్నటువంటి సమస్యల పట్ల స్థానిక నాయకత్వం ద్వారాగా వాళ్ళ యొక్క సమస్యల పట్ల ఎల్లప్పుడూ ఎప్పుడు అందుబాటులో ఉంటూ నాయకత్వంలో పరిష్కరించుకోవడం అనేటటువంటిది ఒక భాగం. స్వామయ్య గారు విప్లవోద్యమంలోకి వచ్చి రమారమిగా హాఫ్ సెంచరీ దాటినటువంటి సందర్భంలో వారికి అనేక అనుభవాలు ఉన్నాయి. ఈ యొక్క మున్సిపల్ కార్మిక సమస్యల పట్ల నిరంతరం పనిచేసేటటువంటి ఒక కమ్యూనిస్టు విప్లవకారుడిగా ఆయన పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో అనేక సమస్యల్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటూ యొక్క ఉద్యమంలో కార్మికుల్ని విలీనం చేయలేనటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి సందర్భంగా ఈ యొక్క జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల్ని స్వాగతం, సుస్వాగతం. వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సమస్యల కోసం పరిష్కరించడం కోసం గిఫ్టుగా మా వంతు మేము కృషి చేస్తాం. వాళ్ళ యొక్క సమస్యల కోసం ముందుంటామని ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం కార్మిక వర్గానికి స్వాగతం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయం భక్త సంద్రమైంది. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. వేకువజాము నుంచే అయ్యప్ప, భవానీ, పలు దేవతామూర్తుల మాలాధారులు అయ్యప్ప స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. వివిధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలు చేశారు. స్వామియే శరణమయ్యప్ప శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. 10వ రోజు గురుస్వామి గొంట్ల ఏడుకొండలు దంపతులు పీఠ స్వాములకు అన్నప్రసాద వితరణ చేశారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ సభ్యులు గొంట్ల ఏడుకొండలు దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిన్ని వాసుస్వామి, కొల్లెప్ర కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో
ప్రభుత్వ బీసీ బాలికల కాలేజ్ హాస్టల్ వద్ద జంగారెడ్డిగూడెం నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు జిఎస్ఆర్ మూర్తి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాలికలు సమాజానికి వెన్నెముక వంటి వారని, వారిని రక్షించి ప్రోత్సహించడం వల్ల ప్రతి ఒక్కరూ కర్తవ్యమని, బాలికకు విద్య అంటే కుటుంబానికి వెలుగు, సమాజానికి శక్తి అని వారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాలికల హక్కులను కాపాడటం కోసం, వారికి సమాన అవకాశాలు కల్పించడం కోసం, విద్య ఆరోగ్య రంగాల్లో పురోగతికి దోహదపడటం కోసం సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా న్యాయవాదులు అచ్యుత శ్రీనివాస్, జువ్వల బాపూజీరావు, ఎం గంగరాజు, నరేంద్ర, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ శిరీష, విద్యార్థినులు పాల్గొన్నారు. చాలా ఈ పోస్ట్ గురించి చెప్తారు ఆర్టీ గారు కానీ రంగరాజు గారు కానీ ఎవరైనా సరే ఏంటంటే ఈరోజు ఉన్నత కుటుంబాల్లో ఎవరు కూడా ఏంటంటే ఏమీ సాధించలేదు. కారణం ఏంటంటే వాళ్ళు సిల్వర్ స్పూన్తో ఏంటంటే తింటూ కొడతారు, తెలుసు కదా. మనకి మామూలు గిన్నెలో ఏంటంటే చిన్నప్పుడు అవన్నీ తీసి పెట్టేస్తారు, కానీ వాళ్ళకి అలా కాదు, వెండి గిన్నె వెండి స్పూన్తో ఏంటంటే తింటూ పెట్టారు. వాళ్ళకి కష్టం తెలియదు. అటువంటి వాళ్ళకి ఏం సాధించాలని కూడా ఎవరికి ఉంటుందంటే రోజు ఆకలితో ఎవరైతే ఉంటారో, లోపల ఎవరికైతే కాలుతుందో వారు కంపల్సరీగా ఏంటంటే ఈ సమాజంలో నేను ఏదో సాధించాను, నేను పడ్డటువంటి కష్టం నా పిల్లలు పడతాను. అలా మీ తల్లిదండ్రులు అనుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు, అంతేకాదు మీ తల్లిదండ్రులు వాళ్ళ గొంతు కూడా విప్పాలి. అంటే గొంతు దేనికోసం? పక్కన ఫ్రెండ్షిప్ లో భాగంగా ఘర్షణ పట్టడానికి కాదు, నువ్వు హక్కుల దృక్పథంలో నీ గొంతును నువ్వు గొంతెత్తాలి అని. అంటే మహిళా నాయకత్వం అంటారు కదా, అట్లాగే బాలికల్లో కూడా ఒక హక్కుల దృక్పథంతో వాళ్ళ నాయకత్వాన్ని ముందుకు తీసుకురావడం అనేది ప్రధాన ఉద్దేశం. మీరు ఈ రోజు సమాజంలో చూసినప్పుడు, ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాల ట్రెండ్స్ మనం చూస్తాం. ఈ సోషల్ మీడియా పేరు మీద మీరు సెల్ ఫోన్లు దగ్గర పెట్టుకున్నాం. ఈ సెల్ ఫోన్ లో మంచి ఉంది, కొంత చెత్త ఉంది కదా. మంచి ఏంటి? ఇప్పుడు గప్పుని మనం గూగుల్లోకి వెళ్ళి మనకు కావాల్సిన లెసన్, మనకి ఏదైనా సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు అది కష్టమైనప్పుడు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఆ విషయం మనకి అందుబాటులోకి వస్తుంది చాలా స్పీడ్ గా. కాబట్టి అది మంచి. ఎవరో ఒక ఎంప్లాయ్, 4th క్లాస్ ఎంప్లాయ్ మాత్రమే లేడీస్ అలా ఉండేవారు, అందరూ కూడా స్టాఫ్ జెంట్సే ఉండేవారు, లేడీస్ అనేవారు రేర్గా ఉండేవారు. ఇవాళ ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా 50% లేడీస్ ఉన్నారు. మంచి మంచి పోస్టులో ఉన్నారు, చిన్న చిన్న పోస్టులు కాదు, మంచి మంచి పోస్టులో ఉన్నారు. మీరు ఖర్చులతో దేనికి తీసుకోకుండా మీ చదువును మీరు ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మీరు హ్యాపీగా మీ లైఫ్ని మీరు సెటిల్ చేసుకోవచ్చు. మీకు ప్రజెంట్ ఎప్పుడు ఈ 14 నుంచి చెప్పారు కదా, మా ఫ్రెండ్ గారు చెప్పిన ఏజ్, ఈ ఏజ్లోనే మీకు కరెక్ట్గా దీన్ని ఏమంటారో, ఇది డెవలప్మెంట్ కానీ ఏజ్, ఇది మీరు ఎటు నిర్ణయించుకోలేరు. ఈ ఏజ్లో మీరు చాలా ఇబ్బంది పడతారు. దీన్ని మీరు అధిగమించారనుకోండి, మీ గోల్ ఏదో కలెక్టర్ కొట్టాలి లేకపోతే ఏదో కొట్టాలి అని మీ గోల్ పెట్టుకుంటే దానికి మీ తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేస్తారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం భక్త సంద్రమైంది. శనివారం సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకం వంటి కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరిపారు. ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించే కార్తీక మాసోత్సవాల కరపత్రాలను చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. తొలుత ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనివిటి మండపం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ నెల 23వ తేదీ గురువారం నుంచి 25వ తేదీ వరకు మండల హనుమ దీక్షలు, వచ్చే నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అర్ధమండల దీక్షలు స్వీకరించవచ్చని అన్నారు. అదేవిధంగా కార్తీక మాసంలో ప్రతి సోమవారం లక్ష తమలపాకుల పూజ, ప్రతి బుధవారం లక్ష పుష్పార్చన, ప్రతి శనివారం పంచామృత అభిషేకం, ప్రతి ఆదివారం హనుమత్ హోమం, సువర్చల హనుమత్ కళ్యాణం, ఈ నెల 26వ తేదీ గ్రామోత్సవం, వచ్చే నెల 18వ తేదీ తెప్పోత్సవం, డిసెంబర్ 3వ తేదీ బుధవారం హనుమత్ వ్రతం, అదే నెల 4వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతి దీక్షా విరమణ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ మండల అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్, సాయ సత్యనారాయణ, టీడీపీ నాయకులు రాజాన సత్యనారాయణ, బొబ్బర రాజ్పాల్ కుమార్, చిట్టిపైన రామలింగేశ్వరరావు, పరిమి సత్తిపండు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో బద్ధాంజనేయ స్వామి టెంపుల్ని ఇక్కడ దర్శించుకోవడం జరిగింది. ఇదొక ముఖ్య ఉద్దేశం. మరి కార్తీక మాస మహోత్సవాలు అక్టోబర్ 22 నుంచి నవంబర్ 20 దాకా ఎంతో పవిత్రంగా జరగబోతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఒక కార్తీక మహోత్సవంలో పాల్గొని మరి మధ్య ఆశీర్వాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
మరి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈఓ గారు, అలాగే ఇక్కడ కోఆర్డినేట్ చేస్తున్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే వచ్చే భక్తులందరికీ, అలాగే మీడియా మిత్రులకి వారి సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం జేపీ సెంటర్ నందు లోక నాయకుడు జయప్రకాష్ నారాయణ్ జయంతి పురస్కరించుకుని ఆయన విగ్రహానికి ఎస్ఐ జబీర్ పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. జేపీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జేపీ యూత్ అధ్యక్షులు పొదిలి ఫణిశర్మ ఆధ్వర్యంలో ఎస్ఐ జబీర్ ను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు భోగేశ్వరరావు తదితరులు వైద్య సేవలు అందజేశారు. భారీ స్థాయిలో జేపీ యూత్ సభ్యులు ముస్తఫా, తూటికుంట రాము, తూటికుంట సత్యనారాయణ, జుజ్జూరి శ్రీనివాస్ రెడ్డి, పాకనాటి కాశీ, ఈర్ని సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. లోక్ నాయక్ జయప్రకాష్ చేసిన పలు సేవా కార్యక్రమాల గురించి షేక్ ముస్తఫా తదితరులు వివరించారు. జయప్రకాష్ నారాయణ గారి గురించి నాకు తెలియని విషయాలు కూడా చాలా వరకు నాకు తెలియపరిచారు. కాకపోతే ఆయన పేరు స్మరిస్తూ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న వీరందరికీ నా ధన్యవాదాలు. పైగా ఇప్పుడు యూత్ అంతా తప్పుగా వెళ్తున్నప్పుడు కూడా ఇలాంటి క్రీడా కార్యక్రమాలు కానీ, ఇలా సేవాభావంతో ఇలాంటి మెడికల్ క్యాంపులు కానీ ఏర్పాటు చేయడం అనేది ఇప్పుడు మన ఇంట్లో పని ఉన్నా కానీ అంత ఇంట్రెస్ట్గా తీసుకోము. కానీ ఆయన పేరు మీద ఇంత మంచి కార్యక్రమం చేసేందుకు చాలా సంతోషంగా ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అవాయిడ్ చేయలేని కేసులు కొన్ని ఉంటాయి, టెస్టులు, వాటిని కూడా ఎంకరేజ్ చేయమని చెప్పి డాక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. తర్వాత సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి ఆర్గనైజ్గా వచ్చిందండి. సో అందరూ దాన్ని అన్ని డిపార్ట్మెంట్లో లైక్ జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్, ఆర్థోపెడిషన్, అంటే నేను ఆర్థోపెడిషన్, జనరల్ సర్జరీ అన్ని డిపార్ట్మెంట్లోనే ఉచితంగా వైద్యం గవర్నమెంట్ మనకి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఏదైతే ఇచ్చిందో దాని ద్వారా ఉచితంగా చేస్తున్నానండి. సో దాన్ని వినియోగించుకోండి. ఇదేదో నేను గొప్ప చెప్పుకోవడం కాదు, జంగారెడ్డిగూడెంలో ఒక బెస్ట్ హాస్పిటల్గా నిర్మించడంలోనే పాటు లోన్ ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నింటిలో కూడా చాలా క్వాలిటీ పెట్టామండి. సో డాక్టర్స్ పరంగా కూడా చాలా వెల్ ట్రైన్డ్ డాక్టర్స్ అందరూ ఉన్నారు, స్టాఫ్ అందరూ వెల్ ట్రైన్డ్గా ఉన్నారు. సో అందరినీ అవన్నీ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయి, అక్రమాల్లో కూరిపోయి మోనోపాలిగా చేస్తుంటే ఆయన మరి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నిలబడి మరి కోర్టులో కూడా వేసి ఇందిరాగాంధీ గెలుపుని సవాల్ చేయటం, మరి హైకోర్టు ఆ గెలుపు సక్రమైనది కాదని చెప్పేసి తీర్పు ఇవ్వటం, సుప్రీంకోర్టు కూడా అదే రకంగా ఇవ్వటం, తర్వాత ఎమర్జెన్సీ విధించటం, ఎమర్జెన్సీలో జయప్రకాష్ నారాయణ గారిని జైల్లో పెట్టడం, ఆ తర్వాత 1970 చేసిన వ్యక్తి మరి ఆయన 8/10/1979లో చనిపోతే 14/11/79 ఇక్కడ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి విగ్రహం పాట్నాలో ఏర్పాటు చేస్తే రెండో విగ్రహం జంగారెడ్డిలో ఆ రోజులో 1979లోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజు ఇక్కడ తూర్పుడు లింగయ్య గారు, ఎంఎస్ గారు, దుర్గారావు గారు, మరి మట్టా నాగేశ్వరరావు గారు, అల్లావుద్దీను, మరి బైప్రేట్ రాము, మధ్యన కృష్ణ, ఇటువంటి వాళ్ళు ఆ రోజు యూత్ వాళ్ళంతా. అన్నపరెడ్డి వేణు గారు ఫస్ట్ యూత్కి అన్నపరెడ్డి వేణు గారు అధ్యక్షత, మద్యం కృష్ణ గారు సెక్రటరీగా యూత్ స్థాపించి రన్ చేయడం జరిగింది. ఈ 79 నుంచి ఇప్పటికీ ఉన్న యూత్ చేస్తారని చెప్పి తెలుసుకుంటూ మరి మేము యూత్ అడిగినమ్మటనే సాయిదుర్గ హాస్పిటల్లో డాక్టర్ కోయేశ్వర గారు మరి అవకాశం ఇచ్చి మరి డాక్టర్స్ పంపించి స్టాఫ్ పంపించి మందులు కూడా ఫ్రీగా ఇవ్వడానికి మరి ఆయన మాకు సహకరించారు. వారికి యూత్ తరఫున ధన్యవాదాలు చేసుకుంటూ మరి వారి సేవల్ని అందరూ ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదిస్తున్నాను. థ్యాంక్ యూ. కంచె చేను మేస్తే అన్న చందాన అటవీ శాఖ అధికారుల తీరు ఉందని పలువురు విమర్శిస్తున్నారు. అడవిని రక్షించాల్సిన అధికారులే ఆ అడవిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అటవీ శాఖ అధికారులకు ఆ అటవీ కాసుల గనిగా మారింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన జామాయిల్ తోటలు అధికారులకు కాసుల వరంగా మారాయి. జీలుగుమిల్లి కార్పొరేషన్ పరిధిలో 52 హెక్టార్లలో జామాయిల్ అడవి ఉంది. జామాయిల్ చెట్లు కోతకు రావడంతో అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపి రాత్రివేళ గుట్టు చప్పుడు కాకుండా చెట్లను నరికి కలుపను విక్రయిస్తున్నారు. ఒక్క జామాయిల్ బాదును 1500 రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అటవీ చుట్టూ ఉన్న గ్రామాలలో టొబాకో బేరన్లు నిర్మించుకునే రైతులకు, ఇతర ప్రాంతాల వ్యాపారస్తులకు కలపను అటవీ శాఖ అధికారులే చెరవేస్తున్నారని
పలువురు బహిరంగంగా విమర్శిస్తున్నారు. జామాయిల్ కలప విక్రయాలు అధికారుల అండదండలతో అక్రమార్కులు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ఉన్నతాధికారులు అడవిలోకి తనిఖీలకు వెళ్లే క్రమంలో ముందుగానే సమాచారం అందించి కనీసం చెట్ల వేళ్లు లేకుండా మాయం చేస్తున్నారు. అడవిని రక్షించి ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకురావాల్సిన అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపి అడవి తల్లిని నామరూపాలు లేకుండా చేస్తున్నారు. కార్పొరేషన్ అటవీ ప్రాంతమంతా ఒక కంటోన్మెంట్ జోన్ లా చేసి బయట వారు వెళ్తే అధికారులు చేసే ఘోరాలు తెలుస్తాయి అనే భయంతో కనీసం పశువుల కాపర్లను కూడా అడవిలోకి వెళ్లకుండా ఆంక్షలు పెడుతున్నారని పలువురు వివరించారు. దీనిపై అటవీ శాఖ జిల్లా స్థాయి అధికారులు విచారణ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని ఇప్పటి వరకు చేసిన అక్రమార్జనను తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేసే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాబట్టి అక్కడ నిర్బంధం చేయటం, ఆ బీట్ ఆఫీసర్లు ఎవరన్నా, ఆ అధికారులు ఎవరన్నా సరే ఆ లోనకెళ్ళే ఆ మేకలున్నా గుడ్లున్నా వాస్తవానికి ఏంటంటే మేము వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు. ఇలాగా నిర్బంధాలు చేయటం ఏంటంటే వీళ్ళ అవినీతి బయటకు వస్తుందన్న ఉద్దేశంతో ఇలాంటి వాటికి కారకులు అవుతున్నారు. ఇలాంటి వాటిని వాళ్ళు కూడా వెళ్ళే వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, పై అధికారులు కూడా చూస్తూ నిమ్మకి నీరెత్తినట్టే ఉంటే ఇలాంటి దొంగలు సపోర్ట్ చేసి కాసుల వర్షం కురిపిస్తున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయాలు రావు. అలాంటప్పుడు ఇలాంటి కార్పొరేషన్లు క్యాన్సిల్ చేసేసి ఇంకా వేరే పచ్చాన పంటలు పండిస్తే రాష్ట్రానికి మంచి అభివృద్ధి పంటలు పండటం ద్వారా వచ్చే అభివృద్ధి వేరే ఉంటుందని, ఈ కార్పొరేషన్ వల్ల సామాన్యుడికి కానీ గ్రామ ప్రజలకు కానీ ఎటువంటి అభివృద్ధి లేదు అని కమ్యూనిస్ట్ పార్టీగా భావిస్తున్నాం. అలాగే మన ఏలూరు రేంజ్ జంగారెడ్డిగూడెం డివిజన్ జీలిమిల్లి మండలం జీలిమిల్లి కార్పొరేషన్ జామాయిలి ప్లాంటేషన్ లో ఎక్కువగా అవినీతి జరుగుతూ ఉంది. గత సంవత్సరంలో కూడా చాలా సార్లు ప్రతి విలేకరులు కూడా పేపర్ స్టేట్మెంట్లు వేసినా సరే దీని గురించి ఉన్నతాధికారులు ఎవరు కూడా దీని మీద విచారణ జరిపించి ఇక్కడ పనిచేస్తున్న డిపిఎం గారు కానీ ఇంకా మిగిలిన స్టాఫ్ అధికారుల మీద కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే ప్రతిసారి కూడా సీజనర్లీ వచ్చేసరికల్లా ఇప్పుడు ఖచ్చితంగా బేరన్ సీజన్ కాబట్టి బేరన్న బాధలన్నీ అమ్ముకోవడానికి ఎక్కువగా రైతులు అధిక సంఖ్యలో బేరన్న బాధలు కొంటారు. కాబట్టి ఈ బేరన్న బాధలు కొనుక్కోవడానికి ఈ జామాయిల అవినీతికి గురవడానికి కారణం అవుతోంది. ప్రతిసారి సీజన్ లో ఈ తంతు జరుగుతూ ఉంది. కానీ దీని మీద అధికారులు ఎవరు కూడా స్పందించట్లేదు. అడవంతా కూడా అక్రమ పాలైపోతా ఉంది. ఇలా చాలా సార్లు కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అలాగే విలేకరుల పేపర్లో స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అయినా సరే ఉన్నతాధికారులు ఎవరు కూడా దీని మీద స్పందించి తగినటువంటి డిపిఎం ఆఫీసర్లో దీని మీద పనిచేస్తా ఉన్నా కానీ వాళ్ళ మీద కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగని చెప్పని పోయిన బాధలు గాని నరికినటువంటి అడవిని అక్రమార్కులకి గురవుతున్న అడవిని కూడా ఒకసారి సర్వే చేసుకుని అక్కడ ఉన్న బాధలు ఏమైనా కానీ ఎవరు కూడా ఎంక్వైరీ చేయకుండా ఉన్నతాధికారులు కూడా చూసి ఉన్నట్టుగా ఉంటామన్నారు. కాబట్టి దీని మీద తక్షణమే నిన్న మొన్నట్లో కూడా దీని మీద విలేకరులు స్పందించి అడవిలో సర్వే చేసి అడవి దగ్గరికి వెళ్ళి ఎన్ని బాధలు నరికారో ఎంత అడవి నష్టపోతుందని చెప్పని ఉన్నంగా పేపర్లో రాసినా సరే ఉన్నతాధికారుల దృష్టిలోకి పేపర్ స్టేట్మెంట్లు వెళ్ళినా కానీ ఇప్పుడు వరకు ఎటువంటి చర్య తీసుకోలేదని చెప్పని గ్రామస్తులు ఈ ఏరియాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దీని మీద స్పందించి మేము ఈ రోజున మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం. రేపు దీని మీద ఏమన్నా యాక్షన్ తీసుకొని ఇక్కడ ఎవరైతే ఉద్యోగస్తులుగా పనిచేస్తూ ఉన్నారో ఆఫీసులు కానీ వాళ్ళ స్టాఫ్ అందరి మీద కూడా ఇమ్మీడియట్గా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పని మేము మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాం. వాస్తవంగా కటింగ్లు అయితే ఉన్నాయి కానీ ఎవరైతే అక్కడ చూసుకొని మేము కూడా ఎంక్వైరీ చేసి ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదు చేశారండి? ఇప్పటివరకు అయితే అంతకు ముందు సంవత్సరం ఒకసారి గతంలోని కూడాను కొంతమంది సిబ్బందిపై వాంటెడ్లీ వాళ్ళని చేయడానికని చూసారండి. ఏంటంటే చేస్తున్నారు అక్కడ స్టాఫ్ని సిబ్బందిని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో కొంతమంది చేస్తున్నారు. ఇలాంటి చర్యలకి పాల్గొంటున్నారు. అక్రమ నరుకుళ్ళకి ఇప్పుడు అక్కడ అంతా జరుగుతున్నా మీ సిబ్బందికి తెలియదు అంటారా? మరి బీట్ రేంజర్ ఉంటారు కదండి, ఏం చేస్తున్నారు? వాచర్ ఉంటారు కదండి, వాళ్ళు కూడాను మొత్తం అంతా ఎంక్వైరీ చేసి మేము రిపోర్ట్ రాసి సబ్మిట్ చేస్తాం. జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపు ఏడుకొండలలో ఆరవకొండపై పారిజాత వృక్షాల మధ్య వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజామున సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థ ప్రసాద గోష్ఠి, బాలభోగ నివేదన వంటి కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూల అలంకరణతో భక్తులకు విశేషమైన దర్శనం కల్పించారు. రెండో శనివారం సందర్భంగా భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చి గిరి ప్రదక్షిణ చేశారు. కంకణ ధారణ, తిరునామంతో కాలినడకన అయ్యప్ప స్వాములు, భక్తులు, విద్యార్థులు స్వామివారి కొండపైకి వెళ్లి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు.
అష్టోత్తర పూజలు జరిపించుకుని స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ప్రతి శనివారం దాతల సహకారంతో ఉచిత అన్నప్రసాద వితరణ జరపబడుతుందని తెలిపారు. జంగారెడ్డిగూడెంకు చెందిన మోతుకూరి మారుతి వెంకట సత్య ఆంజనేయ గుప్తా, పద్మావతి, రెడ్డి వెంకటకృష్ణారావు ఉభయదారులుగా వ్యవహరించారు. వీరికి ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషికేశ్ ఆచార్యులు, కుమారాచార్యులు, రాఘవాచార్యులు స్వామివారి వేదాశీస్సులు అందజేశారు. స్వామివారి శేష వస్త్రాలతో సన్మానించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రెడ్డి రంగా ప్రసాద్, గొట్టుముక్కల భాస్కర్ రాజు, డాక్టర్ అడ్వకేట్ ఏలూరు ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ పూజా టికెట్ల ద్వారా 25,485 రూపాయలు, ప్రసాదాల ద్వారా 48,315 రూపాయలు, విరాళాల ద్వారా 46,052 రూపాయలు, మొత్తం 1,19,852 రూపాయల ఆదాయం వచ్చినట్లు కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జీలుగుమిల్లి జామాయిల్ అటవీని దోచుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలంటున్న గ్రామస్తులు. లోక్ నాయక్ జయప్రకాష్ నాయక్ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం ప్రారంభించిన ఎస్ఐ జబీర్. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ, జంగారెడ్డిగూడెంలో గోడ పత్రికలు ఆవిష్కరణ, పాల్గొన్న మచిలీపట్నం పరిశీలకులు జట్టి గురునాథరావు. ఈ నెల 22వ తేదీ నుంచి మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రారంభం కానున్న కార్తీక మాసోత్సవాలు, కరపత్రాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు, పాల్గొన్న బార్ అసోసియేషన్ సభ్యులు. వార్తలు సమాప్తం. నమస్కారం.